నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన పెద్దవాళ్ళందరూ మనల్ని మన బ్రాటప్ లో అది ఉంది, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అన్నానికి ఇచ్చేటటువంటి విలువ అన్నానికి ఇవ్వాలి. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అన్నాన్ని విసిరేయటం, అన్నం మీద అలగటం లాంటివి చేస్తుంటాం. అన్నం మీద నువ్వు అలిగితే పర్వాలేదు, అన్నం నీ మీద అలిగితే మాత్రం ఇంకా వర్ణనాతీతం ఆ బాధ. అంటే అన్ని ఉండి తిననటువంటి పరిస్థితి ఉంటుంది చాలా మందికి. తినకూడదు అని అంటే అది ఎంత బాధాకరమో తెలుసా. సరే, ఏమీ లేకుండా ఒక సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో మనం చూస్తాము. రోజంతా మొన్న మధ్య విన్నాను, రోజంతా పని చేస్తే 3,000 రూపాయలు వస్తాయి. రూపాయల్లో చెప్తున్నాను నేను. 3,000 రూపాయలు వస్తే వాళ్ళు ఒక కోక్, ఒక బర్గర్ మాత్రమే కొనుక్కోగలరు. సో అన్నం నీ మీద అలిగేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. నీకు అన్నం వస్తోంది, చక్కగా కంచంలోకి అన్నం వస్తోంది అంటే ఈశ్వరుడు నీ పట్ల చాలా దయాళువై ఉన్నాడు, నీ కడుపుని నింపుతున్నాడు. దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. రెస్పెక్ట్ ఇస్ మస్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇట్లా అన్నాన్ని విసిరేసే వాళ్ళు కానీ, అన్నాన్ని అగౌరవపరిచే వాళ్ళు కానీ, చెప్పులేసుకుని అన్నం తినటం కానీ, ఇట్లాంటి తప్పులు నిత్య దైనందిన జీవితంలో జరిగిపోతున్నాయండి. దీన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎలా అండి, శాస్త్రం ఏం చెప్తోంది? ఎలా అన్నపూర్ణేశ్వరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి? ఎలా? అసలు ఇంకా బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను. మొదలు పెట్టండి. చాలా సంతోషం అమ్మా. అసలు ఏంటంటే మనం చాలా క్యాజువల్ గా కలియుగంలో, అంటే మీకు ఈ భాగవతం 12వ స్కందానికి వెళ్తే ఇక్కడ భవిష్య పురాణం అని ఒకటి ఉంది. ఆ భవిష్య పురాణంలో అడుగుతారనమాట, నెక్స్ట్ రాబోయే యుగంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఆయన చెప్తుంటే వీళ్ళందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఏం చేస్తారయ్యా అంటే, 3 అమ్మల్ని అమ్మేస్తారు అని చెప్పాడు. 3 అమ్మల్ని అమ్మేస్తారు అంటే అన్నాన్ని డబ్బులు తీసుకుని అమ్ముతారు, చదువుని డబ్బులు తీసుకుని అమ్ముతారు, లక్ష్మీదేవిని వడ్డీ వ్యాపారం చేస్తారు. ఇవి చెప్పంగానే కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు. అప్పట్లో అవి లేవు. అన్నం కూడా, అన్నం చక్కగా వస్తే సత్రాలు పెట్టేసి ఎవరు వచ్చినా సరే యాత్రికులు నడకతారు. అప్పుడు బస్సులు, ట్రైన్లు ఇవన్నీ లేవు కదా. సత్రం ఉండేది అక్కడ. ఆ గ్రామాధికారి కానీ, ఆ రాజుగారు కానీ, ఆఖరికి ఏంటంటే విలేజ్లో కరణం గారింటికి వెళ్తే అన్నం పెడతారని, ఎవరు వచ్చినా కొత్తగా ఎవరు వచ్చారండి, ఏ ఊరి నుంచి వచ్చారని కరణం గారింటికి తీసుకెళ్తారు. బంధువుల ఇంటికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేకపోతే కరణం గారింటికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. అంటే ఏంటంటే అన్నాన్ని చక్కగా, అది మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎట్లా అంటామో, అభ్యాగతో స్వయం విష్ణు అని, ఎవరైనా అతిథి వస్తే ఆయన సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఆయనకి అన్నం పెడితే మాకు అనుగ్రహం వస్తుంది అనేటువంటి రోజులు. ఇప్పుడు అతిథి వస్తే లేవండి మేమని చెప్పేటటువంటి రోజులు లేవంటే ఎట్లా ఉంటుందంటే, అతిథి రాగానే అయ్యో అన్నం టైంకి వచ్చి అడిగినా కాఫీ ఇచ్చి పంపించవే అంటే, కాఫీ ఇస్తే ఇంకా అన్నం పెట్టరులే అని వాళ్ళు బయలుదేరతారన్న ఉద్దేశంతో, వీళ్ళు వెళ్ళిపోతే మనం భోజనం చేయొచ్చు అనే స్థితి వచ్చింది తప్పితే, అసలు మనకి భోజనం టయానికి కనుక ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరైనా సరే సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కడుపు నిండా అన్నం పెట్టి పంపించమని చెప్పి గృహస్థుడికి చెప్పినటువంటి ప్రధాన నియమం. అది ఇప్పుడు ఎవరూ పాటించట్లేదు. అసలు అతిథులు కూడా రావట్లేదు, అది వేరే విషయం. వస్తే ఇలా కాఫీలు ఇచ్చి పంపించేస్తున్నారు. అందుకని ఏంటంటే అది ఒకటి ఏంటంటే, అభ్యాగతో స్వయం విష్ణు అనేది ప్రధాన విషయం వీళ్ళకి గృహస్థుడికి ఉన్నది. దానికోసం చాలా మంది ఏంటంటే అది ఒక వ్రతం కింద కూడా, మనం శ్రావణ శుక్రవారం మంగళగౌర వ్రతం లాగా ప్రతిరోజు ఒక అతిథి ఎవరన్నా వెళ్తారేమో రోడ్డు మీద రచ్చ మీద కూర్చుని, ఎవరన్నా ఈ ఊళ్ళో ఇంకెవరన్నా వచ్చారా, ఎవరన్నా వచ్చి చుట్టాలింటికి కాకుండా యాత్రగా వచ్చి ఎవరన్నా ఉన్నారా అని చూసుకుని, అందరూ 1 గంట దాకా అయిన తర్వాత ఇంకెవరు లేరు, ఈ ఆకలితో ఎవరు లేరు అనుకున్న తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేయడం, లేకపోతే ఉంటే ఎవరైనా అతిథిని పట్టుకు, రోజు అతిథి ఎవరిని వస్తారో పట్టుకు కూర్చొని వ్రతం, అటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి. ఏకాదశి వ్రతాలలాగా అతిథికి అన్నం పెట్టే మనం తినాలి, ఎవరో ఒకళ్ళ అతిథికి. అలాంటి వ్రతాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటంటే, యాక్చువల్గా మేము కమ్యూనిటీలో చేసేది ఏంటంటే, ఆహారాన్ని తీసుకునేటప్పుడు మామూలుగా ముద్ద కలుపుకుని తినేము. దాంట్లో ఏంటంటే ఒకటి భగవత్ తర్పణం, ఒకటి పితృణం అని చెప్పి 2 తీర్చుకుంటాం. అవేంటంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని ప్రాణాపాన పచాన్ చతుర్విధం అని చెప్పి అంటాం మనం.
ప్రాణాపాన సమాయుక్తం పచాన్ అన్యం చతుర్విధం అంటే 4 విధాలుగా మనం పచనం చేసి లోపలికి స్వీకరిస్తాం. ఎవరికి? అహం వైశ్వానరుడికి. అంటే ఇక్కడ ఏంటంటే మనం తినేది మన అన్నమే. మనం లౌకిక కార్యక్రమంలో చిన్న చిన్న రెమెడీస్ అని చాలా మంది అడుగుతుంటారు. చిన్న చిన్న రెమెడీస్లో ఏంటంటే న్యాచురల్గా మనం చేసే పని చేసుకుంటూ పుణ్యం విపరీతంగా ఆర్జించేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అంటే మనం గృహమే కదా మనకి దేవాలయం అంటారు కదా, అలాగే మనం ఇల్లు చిమ్ముకునేటప్పుట గృహిణులు ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నది ఏంటంటే, ఇల్లు చిమ్మేటప్పుడు నా ఇల్లు శుభ్రపట్టం కోసం చిమ్ముతున్నాననే భావన తీసేసి నేను ఇక్కడ భగవత్ కార్యక్రమం చెయ్యాలి, దేవుడికి పూజ చేసి దీపారాధన చెయ్యాలి కనుక దేవుడికి ఆ కార్యక్రమం చేయటం కోసం ఇల్లు శుద్ధి చేస్తున్నాను అని చేస్తే దేవాలయంలో శుద్ధి చేసిన పుణ్యం మీదకి వచ్చేస్తుంది. చేసే పని ఒకటే. అలాగే ఇంట్లో అన్నం వండేటప్పుడు స్నానం చేసి శుచిగా అన్నం వండుతూ ఇది నా భర్త కోసమో పిల్లల కోసం అని కాకుండా నేను మహానైవేదన పెట్టాలి, ఇది మహానైవేదన కోసం భగవంతుడికి నివేదన పెట్టడం కోసం ఈ అన్నాన్ని తయారు చేస్తున్నాను అని సాత్వికాహారం వండుతూ మంత్రజపం చేసుకుంటూ, అంటే ఊళ్ళో వాళ్ళతో సెల్తో మాట్లాడుతూను లేకపోతే కబుర్లు చెబుతూను వీళ్ళ వాళ్ళు తిడుతూ కాకుండా భగవన్నామం చేస్తూ భగవంతుడికి ఇది మహానైవేదనగా ఇంట్లో మనం చేసుకునే నిత్య అర్చన ఏదో ఉంటుందో దానికి భగవన్నామం చేసుకుంటూ దానికి నివేదన కోసం మహానివేదన కోసం ఇది వండుతున్నాను అని చేస్తే భగవంతుడి కోసం వండిన ఫలితం వస్తుంది. నివేదన పెట్టిన తర్వాత ఎవరు తింటారు? మీ భర్త మీ పిల్లలే తింటారు. కానీ అక్కడికి భగవంతుడికి సేవ చేసిన పుణ్యం మీకు వచ్చేస్తుంది, నైవేద్యం ప్రసాదంగా మారుతుంది. అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు మేము ఏం చేస్తానంటే ఇట్లా సోక్షణ చేసేసి క్లాక్ వైజ్గా తిప్పేసేసిండే సవ్యం పాదం ఇట్లా పిచ్చేస్తున్నదంటే దాన్ని అహం వైశ్వానుడికి వేస్తున్నట్టే ప్రాణాహుతులని ఈ 3 వేళ్లతో, అంటే భగవంతుడికి ఏ కార్యక్రమం చేసినా ఈ వేలు కానీ ఉపయోగించకూడదు. పుష్పం వేయండి, అక్షింతలు వేయండి, పూలు పెట్టండి, గంధం పెట్టండి, ఏది చేసినా సరే ఈ 3 వేళ్లతోనే చేయవలే. హోమంలో ఈ 3 వేళ్లతోనే వేయాల్సి ఉంటుంది. కనుక ఈ వేలు లేకుండా ఈ 3 వేళ్లతో చేయాలి. మనకి భరతనాట్యంలో మృగముఖం ఏదో అంటారు, అది ఇలా తీసుకుని ఏంటంటే ఆ 3 వేళ చేయాలి. అలాగే మేమేం ప్రాణాహుతులు అని చెప్పి ఓం ప్రాణాయ స్వాహ అంటే మధ్యలో ఉన్న ఆహారాన్ని ప్రాణాయ స్వాహ, దాని అవతల పక్కన దాన్ని అపానాయ స్వాహ, కుడి పక్కన వ్యానాయ స్వాహ, ఇటు పక్కన ఉదానాయ స్వాహ, ఎడం పక్కన సమాన స్వాహ అని చెప్పేసి మధ్యలోనూ 4 పక్కలా తీసుకుని ఈ అనాహుతులని నేను నములి తింటున్నానని ఇక్కడ నవలకూడదుట. నెయ్యి వేసినటువంటి ఉట్టి అన్నాన్ని తీసుకుని అలా వేస్తే ఇక్కడ నుంచి లోపల ఉన్న హృదయ స్థానంలో అంగుష్ట మాత్రంగా ఉన్న పరమాత్మకి అది నివేదనగా చేస్తున్నాను. తర్వాత అన్నం ఒక ముద్ద తీసి పితృ రుణం తీర్చుకోవడం కోసం పక్కన పెట్టేస్తాం. అది మామూలు బయట కాకు కానీ దీనికని పెట్టేస్తారు. మామూలుగా మనం పితృకారం చేసేటప్పుడు ముందు అది పెట్టి తినొచ్చిన తర్వాత అది కాకి ముట్టిన తర్వాత మన అన్నం తింటాం. రోజు ఏం చేస్తామంటే ముద్ద తీసుకుంటాం. అంటే ఈ ప్రాణాహుతులు కానీ పితృకారం కానీ పితృరుణము దైవ రుణము అక్కడ మన అన్నం తింటాం. చివరికి తర్వాత ఏం చేస్తాం? మనం కలుపు తింటాం. కడుపు ఎవరు నిండింది? మన నిండింది. కానీ అక్కడ భగవంతుడికి నివేదన పెట్టిన పుణ్యము దైవ రుణము తీరింది, ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం వల్ల పితృరుణం తీరింది. అంటే ఇవన్నీ కూడా మన శాస్త్రంలో మన పెద్ద పెద్ద పూజలు హోమాలు వేలు పెట్టి జపాలు చేయించడం గ్రహ జపాలు ఏమీ లేదు. చక్కగా నిత్యం మన ఇల్లు మనం ఊడ్చుకున్నాము, మన దేవుడికి మనం ఆహారం తయారు చేసుకున్నాము, మనం తినే ముందు దేవరుణం పితృరుణం తీర్చుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే మనం ఎవరైతే వృక్షులు ఉంటారో తర్వాత ఉత్తరోపసంహరణ చెబుతాం. అది తర్వాత అపుణ్య నిలయే పద్మాద్భుతి నివాసనాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్ఠితం అని చివరిలో అపసవ్యంగా తిప్పి ఇలా బొట్టన వేలిమి చదువుతాం. అంటే ఇందులో ఈ శ్లోకంలో యాక్చువల్గా పద్మము అర్బుదము అనేవి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్, ఇవి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్పడం కోసం ఈ అక్షౌహంలో కూడా ఈ పద్మవ్యూహంలో కూడా ఇంతమంది సైనికులు అని చెప్పడం కోసం పద్మం అని చెబుతారు. అట్లాగే ఆంజనేయ స్వామి ఎంతమంది వచ్చారు, రావణ అక్కడికి ఎంతమంది వచ్చి ఎన్ని కోతులు అంటే లెక్కేసి చెబుతారు. అవేంటి ఈ పద్మము అర్బుదం అనేది లక్షల కోట్ల సంవత్సరాలు సంఖ్య. అది పద్మ అర్బుద నివాసనం అర్ధినా ఉదకం దత్తం అక్షయోపదేశం. రౌరవాద అపుణ్య నిలయాల్లో ఎవరైతే ఉన్నారో నా వాళ్ళు కానీ నా చేత ఆశ్రయించబడిన వాళ్ళు కానీ, అందులో ఆ మంత్రంలో ఎంత ప్రతిరోజు బ్రాహ్మణుడు చేసి ఆ వనంతరతాలు చేసింది అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళు, నా జ్ఞాతులు, నా బంధువులు, ఆఖరికి నా ఇంట్లో పుట్టినట్టు ఆవులు కానీ గోవులు కానీ మా ఇంట్లో చనిపోయిన కుక్కలు కానీ మేకలు కానీ లేకపోతే మన ఆశ్రయించుకుని బృచ్చస్త వీళ్ళు కానీ ఎవరైతే కనుక వాళ్ళకి సరైన పితృకార్యాలు జరగకుండా రౌరవాది అపుణ్య నిలయాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఉదకాన్ని నేను ధారపోసి
వాళ్ళని ఉత్తమ గతులు ఇవ్వాలి అని చెప్పే సాంప్రదాయాన్ని అక్కడ బ్రాహ్మణుడు ప్రతిరోజు పాటిస్తాడు. ప్రతిరోజు అయితే ఇది ప్రజల కోసం బ్రాహ్మణులు పాటించేది అది. యా డెఫినెట్లీ అయితే ఇది బ్రాహ్మణులు ఆచరించేటటువంటి విధి విధానం. విధానం. మరి నార్మల్ వాళ్ళు తినాలి అనుకుంటే కనుక ఉమ్. ఇట్లా ప్రోక్షణ చేసుకోవటం ఇట్లాంటివి ఉంటాయా? వాళ్ళు ఎలా తినాలి? దానికి ఏంటంటే ఈ అహం వైశ్వానరో భృత్వ అనే శ్లోకం ఎవరైనా చదువుకోవచ్చు. ఒకసారి చెప్తారా ఇంకా సింపుల్. శ్లోకాన్ని? అహం వైశ్వానరో భృత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యం చతుర్విధం అని చెప్పి ఈ శ్లోకం 4 శ్లోకాలు ఉంటుంది. చక్కగా అది చదువుకొని ఎవరైనా చదువుకోవచ్చు. చదువుకొని మామూలుగా తినచ్చండి. అది తిరిగి నమస్కారం పెట్టుకుని, స్వామి తినచ్చు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని ఈ ఆహారం తీసుకుని జీవించుకోగల స్థితిలో నేను ఉన్నానంటే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు అవి ఇవి వేసుకోకుండా చక్కగా పెట్టిన ఆహారాన్ని జీర్ణం చేసుకునే స్థితి నాకు వచ్చిందంటే, నాకు ఆకలేసిన టయానికి ఆకిట్లోకి వచ్చిందంటే భగవత్ కృపే. అంతే. మనకు కొన్ని కోట్లు చేసిన వాడు కూడా వాడు అనారోగ్యంతో టాబ్లెట్స్ వేసుకుంటే కానీ అన్నం తినే పరిస్థితి ఉంది. ఏమంటాడు? అవును. మీరు చెప్పినట్టుగా మీరు 3,000 సంపాదించి బ్రెడ్ జామ్కి సరిపోతుందంటే అన్నం అదే. తినేటువంటి అర్హత లేదు. టయానికి రావటం. అందుకని ఏంటంటే అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా దాని కింద పడేయటం కానీ తనేయటం కొంత. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు చూస్తుంటే నాకు అమ్మ మీద ఆశ్చర్యం కోపంతోనో వేస్తుంది. నాన్న మీద కోపంతోనో కంచాలు ఇసిరేయటం, చిన్న పిల్లలు ఏమిటండి, పెద్దవాళ్ళు పడేయటం. అన్నం పెద్దవాళ్ళు కూడా. అన్నం పుట్టదమ్మా. ఉమ్. ఎంత ఇదిగా చెప్తారంటే అది వెళితే ఉదయం బయటికి వెళ్తే సాయంత్రం దాకా తిరిగి వస్తాడు. ఎక్కడ అన్నం పుట్టక డబ్బులు చేతిలో డబ్బులు ఉంటాయి. చోట హోటల్ ఉంటుంది. అది కుదరదు. అది ఎందుకో టైం కుదరదు, సెట్ కాదు. అలా ఉండిపోయి ఆకలితో అంటే అలా ఏంటంటే ప్రతి చోట ప్రతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, ఊళ్ళో ఎక్కినప్పుడు కానీ కరెక్ట్గా ఇక్కడేమో ఇంకా టైం కాలేదు కదా అనుకుంటాడు. బస్సు అక్కడ దిగేసరికి సాయంత్రం అయిపోయింది, ఏం తింటాను అనుకుంటాడు. Right. మళ్ళీ ఇలా కంటిన్యూగా ఆహారం దొరకదు. Right, definitely. అయితే అన్నం ఇలా తినడమన్నా కానీ ఇదే జరుగుతుంది. అవును. అందుకని ఏంటంటే ఈ శ్లోకాన్ని అనుకుంటూ కూడా మనం దండం ఇంకా పెట్టుకొని మీకు తినొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఉమ్. అసలు ఇది కూడా నోరు తిరగదనుకున్న వాళ్ళకి చక్కగా ఒక అద్భుతమైన శ్లోకం, అందరికి వచ్చిన శ్లోకమే. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై అంటాం కదా. ఈ సహనావత్ అనేది నేను చూశాను కొన్ని ఈ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్ లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు. అది మరి అది ఒకటి చదివితే చాలమ్మా. Right. మీరు గృహస్థుగా ఉండి మీకు ఈ అన్నాన్ని ప్రసాదించిన వాటికి మీ అందరూ కలిసి సమిష్టిగా మా అందరికీ ఉపయోగపడేలా అందరం కలిసి మలిసి ఈ పుణ్యాన్ని పంచుకోవాలి అని చదివే శ్లోకం అది. చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుని లేకపోతే విని ముందుగా వింటూ ఉంటే మెల్లగా అలవాటు అవుతుంది. మాకు చదవడం రాదు అనుకున్నాను. వింటూ చక్కగా తినటం, అలాగే కింద కూర్చుని తినటం కూడా చెప్తూ ఉంటారు. కింద వస్తుంది. కూర్చుని మాత్రమే డైనింగ్ టేబుల్ కింద కూర్చొని తినటం వల్ల బెనిఫిట్ నుంచుని. ఏంటమ్మా అంటే ఉమ్. టేబుల్ మీద మీల్స్ చేయటం ఒక 3 ఏళ్ళు అలవాటు పడిన తర్వాత మీల్స్ చేయటమే కాదు, మామూలుగా కింద కూర్చోలే విధంగా మోకాళ్ళు పెయిన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. వచ్చేసి ఏంటంటే అది ఆ తర్వాత ఏంటంటే పొట్ట వచ్చేస్తుంది. టేబుల్ మీల్స్ చేస్తే ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే కింద కూర్చోకుండా స్టూల్ వేసుకున్నా కుర్చీ వేసుకుని కూర్చున్న పరిస్థితి ఒకటి వస్తుంది. రెండవది ఏంటంటే అది మనకి ఆహారంలో ఒక నియమం పెట్టారు. సగం ఆహారం ఉండాలి, ఘన పదార్థం ఉండాలి, పావు వంతు నీళ్ళు ఉండాలి, పావు వంతు గాలి వదలాలి. కింద కూర్చుని పసిబిడ్డ కూర్చున్నప్పుడు అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. ఎంతవరకు ఎంత తినాలో తినాలి, ఏం తినాలి 80% వరకే, 60% వరకే వెళ్ళి మనం ఏదైతే మన పూర్వీకులు చేశారో అలా ఆ విధి విధానాల్ని మనం పాటించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం అందరం గడుపుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చాలా సంతోషం.